శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది అస్సలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 12th జూలై 2026 నుండి 18th జూలై 2026 వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి గురుబలం బాగా ఉంది, చంద్రబలము ఉంది, గజగజర యోగంలోనూ ఉన్నారు. అంటే ఈ వారం మొత్తం కూడా సంతోషంగా ఆనందంగా ఆభరణాలు కొనుక్కుంటూ, వస్తువులు కొనుక్కుంటూ, ఖరీదైన వాహనాలు కొనుక్కుంటూ ఉంటారు. మీరు వెండి ఆభరణాలు, బంగారు వస్తువులు మీ ఇంట్లో ఉంటాయి. గ్రేట్, బాగుంది. అంతేకాకుండా చదువులోనూ ఎటువంటి ఇబ్బంది పడరండి, ధనప్రాప్తి కలుగుతుంది. ఏదేమైనా గురుచంద్ర కాంబినేషన్ వల్ల మీకు స్థిరత్వం పెరుగుతూ ఉంటుంది. ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలనే తపన మీకు బాగా ఉంటుంది. పైగా శుక్రుడు అంటే 12 యాక్చువల్గా మీ లగ్నం 11వ ఇంటి వాడు 2వ భావంలో ఉన్నాడు. శుక్రకేతుల కాంబినేషను ద్వితీయ భావంలో అంత అద్భుతమైన రిజల్ట్స్ ఏం ఎవరండి, మంచి ఏం చెయ్యరు. కాకపోతే అంటే ధన విషయంలో మాత్రం ఆటంకాలు మాత్రం కలిగించరు. ఎందుకంటే 4th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు ఆయన. సరే, చతుర్థ భావాధిపతి కూడా ఉండడం వల్ల చదువులో ఆటంకాలు ఉండవు. చదువు ఎందుకంటే కుజుడు కూడా చూస్తున్నాడు కాబట్టి ఆటంకాలు లేకుండా కాపాడుతారు. మొదలుగాని కూడా కాపాడుతూ ఉంటాడు, భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మీ సంతానం అండి, పుత్ర సంతానానికి బాగా మంచి జరిగే కాలము అని చెప్పచ్చు ఇది. ఎందుకంటే 5th హౌస్ని కుజుడు చూస్తున్నాడు, గురుడు చూస్తున్నాడు. అలాగే సాహిత్య రంగం చాలా బాగుంటారు. అలాగే మీకు జనాకర్షణ విపరీతంగా ఉంటుంది. అంతేకాకుండా సంగీతం కానీ, ఇంత చెప్పినట్టుగా సాహిత్యం కానీ, కళారంగంలో నృత్యం కానీ, అదే సినిమా యాక్టింగ్లో కానీ మీకు మంచి అవకాశాలు వస్తాయి. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో కూడా, ఫైనాన్స్ రంగంలో మీకు బాగా కలిసి వస్తుందని చాలా ఈజీగా చెప్పచ్చండి. కొంతమందికి ఏమో మాట ఏర్పడతనం బాగా వచ్చు కాబట్టి వాళ్ళు మంత్రి పదవులు కూడా స్వీకరించడానికి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల విషయంలో దాంపత్య జీవితం బాగుంటుంది. ఈ వ్యాపారాలు దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటాయి. రావు ప్రభావాలు కూడా ఏమవుతుందంటే కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. జాగ్రత్తగా చూసుకోవడం సరిపోతుంది. ఏదైనా భాగ్యస్థానంలో ఉండే శని 7వ భాగ్యంలో ఉన్నాడు, గురు దృష్టి ఉంది కాబట్టి ఉన్నతమైన విద్య, గంగా స్నానము, 9th హౌస్ అంతే కదండి. నాన్నగారికి సంబంధించినటువంటి బంధువులు అంటే వాళ్ళకి మనస్పర్ధలు రావడము, విరోధం కలగడానికి అవకాశం ఉంది. అది పక్కన పెడితే గోపురాలు, బావులు, చెరువులు అవి తవ్వించడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్తారు. ఇవన్నీ తవ్వించడానికి బాగా అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, అంత డౌటే లేదు. ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశం చాలా ఉంది. తీర్థయాత్రలు కూడా చేస్తారు. ముఖ్యంగా మీరు చేస్తున్న బిజినెస్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, కోల్, ఐరన్, స్టీల్, సిమెంట్ పరిశ్రమలు, గుర్తులు చెప్తున్నాను నేను, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా మీకు బాగా సక్సెస్ఫుల్గా ఉంటాయి. ఏదేమైనా 10th హౌస్ లార్డ్ లాభంలో ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకు కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఎక్కడ ఉన్నాము అంటే అక్కడ ఉండిపోరు. వాళ్ళకి వాళ్ళ ఉద్యోగాల రీత్యా సక్సెస్ అవుతూ ఉంటారు. 11 కుజుడు ప్రభావం కూడా రియల్ ఎస్టేట్ రంగంలో చేస్తున్న వ్యాపారాలు కానీ, ఏ వ్యాపారం అయినా సరే, లేదా ఏ వ్యాపారం అంటే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కాంపోనెంట్స్, లేకపోతే ఫుడ్ బిజినెస్, ఇవన్నీ వాటిల్లో కూడా మీరు విజయం సాధించడానికి అవకాశం ఉంది. 12వ భావంలో రవిబుధుడు కూడా కాంబినేషన్ చాలా బాగుందండి. బుధుడు వక్రగతిలో ఉన్నాడు, సౌభద్యాలే ఇస్తాడు. దైవ దర్శనాలు అయ్యేట్టుగా చేసుకుంటూ ఉంటారు. 12వ భావంలో రవిబుధులు ఉన్నారంటే ఫారిన్ యోగాన్ని కూడా ఇవ్వడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. నేను మీ వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ, డాక్టర్ వాడ్రేవు ఆదినారాయణరావు ఉంటాం. సరేనండి, మీ జాతకాలు ప్రతిసారి చెప్తున్నట్టుగానే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే చాలా మంచి రిజల్ట్స్ పొందొచ్చండి. నేను చాలామంది చెప్తుంటాను, అందరికీ ఆల్మోస్ట్ కరెక్ట్ అవుతూనే ఉంటాయి. ఉద్యోగాల గురించి, వివాహాల గురించి, మ్యాచ్ మేకింగ్ అంటే భార్యాభర్తల యొక్క, వధూవరుల యొక్క జాతక పరిశీలన, ఇవన్నీ ఉంటాయి కదండి, చాలా ఉంటాయి కదా. ఇది నేను ఒక్కడనే చూస్తూ ఉంటాను. మన దగ్గర ఎవరు ఉండరు, మన దగ్గర ఎవరు ఉండరు చెప్పడానికి. అంటే వేరే వాళ్ళు నమ్మద్దు. అంటే నా ఆది అస్ట్రాలజీ పెట్టి కొంతమంది కూడా ఉన్నారు. అవన్నీ నమ్మవలసిన అవసరం లేదు. నేనే ఆది అస్ట్రాలజీనే ఉంటాను. నేను ఏ అంటే తెలుసు కదా మీకు, అదొకటండి. తర్వాత వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మన పేరును బట్టి ఏ దిక్కుని మనం ఉంటే, అంటే ఈస్ట్ సైడ్ ఫేసింగా, వెస్ట్ సైడా, లేకపోతే నార్త్, సౌత్ అంటాం కదా, ఆ ఫేసింగ్లో ఏది కలిసి వస్తుంది మనకి అనేది కూడా చెప్పచ్చు. మీరు తెలుసుకోవాలంటే మన ఫోన్ చేయించండి. అలాగే మనం వాస్తు రీత్యా కూడా నేను చెప్తాను.
నాకు కూడా అనుభవం ఉంది. అంతేకాకుండా మీరు మీ అంటే జాతకాలు కానీ వాస్తులు కానీ తెలుసుకోవాలనుకుంటే క్రింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు ఫోన్ చేస్తే సరిపోతుందండి. లేదా మీరు మెసేజ్లు పెట్టండి, నేనే మీకు ఫోన్ చేసి మాట్లాడతా, పర్సనల్గా మాట్లాడతా. ఇప్పుడు 12 రాశుల వారు అంటే మేషం నుంచి మీనం వరకు కూడా ఈ రాశుల వారు అందరూ కూడా ఆచరించదగ్గ పరిహారాలు ఏమున్నాయి? చాలా సింపుల్గా ఉన్న పరిహారాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఏంటంటే 14వ తారీఖుని అమావాస్య వస్తుందండి. ఎవరైతే 14వ తారీఖున అమావాస్య వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి హోమం చేస్తూ ఉంటారు, ఆంజనేయ స్వామి గుళ్ళలో, అదే అమ్మవారి గుళ్ళల్లో కూడా చేస్తూ ఉంటారు, చండీ హోమం చేస్తూ ఉంటారు. ఇట్లా మంచి మంచి హోమాలు జరుగుతుంటాయండి అమావాస్య పూట. ఆ అమావాస్య పూట నాడు చేసే హోమాలు చాలా పవర్ ఉంటుందని చెప్పి మనం అంటాం. సో అది కరెక్ట్. కాబట్టి ఈ హోమాలు చేయించుకోవడం అనేది చాలా పవర్ఫుల్ అండి. అంతేకాకుండా ఈ అమావాస్య పూట కూడా పితృతర్పణాలను ఇస్తూ ఉంటాం. పితృదేవతల యొక్క ఆశీస్సులు మన మీద ఎప్పుడు ఉండాలి. వాళ్ళ ఆశీస్సులు ఉంటే మన సంతానం బాగా డెవలప్ అవుతారు. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతూ ఉంటుంది, ఉద్యోగాలు రాని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, సంపదలు లేని వాళ్ళకి సంపదలు వస్తాయి, స్థిర నివాసం గృహాలు లేని వాళ్ళకి గృహాలు వస్తాయి. అంటే పెద్దల యొక్క ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉండాలి. ఫస్ట్ వాళ్ళ ఆశీస్సులే ఉండాలి. లేకపోతే ఏడుస్తూ సంతానము లేదా బాధపడుతూ ఉండడము ఇవన్నీ జరుగుతుంటాయి. సరే, అది పక్క పెడదామండి. 15వ తారీఖు నుంచి ఆషాఢ మాసం వస్తుంది. ఈ ఆషాఢం అనేది 6 రోజులు కూడా మంచి మంచి కార్యక్రమాలు ఏది చేసేలా కూడా పరమ పవిత్రంగానే ఉంటుంది. ముఖ్యంగా దక్షిణాని పుణ్యకాలం అని 17వ తారీఖు శుక్రవారం కూడా వస్తుందండి. దక్షిణ పుణ్యకాలం అంటే ఏంటి అంటే సూర్య భగవానుడు 16వ తారీఖు వరకు కూడా ఉత్తరాయణం వరకు ప్రయాణిస్తాడు. తన గుర్రాలని ఉత్తరాయణం వరకు ప్రయాణించడం చేస్తుంటాడు. 17వ తారీఖు నుంచి ఆ రథము దక్షిణం వైపు మరలుతుంది, దక్షిణ ప్రయాణం చేస్తూ ఉంటారు. అంటే అర్థం ఏంటంటే సూర్య భగవానుడు మకర రాశి నుండి మిథున రాశి వరకు ప్రయాణం చేస్తూ ఉంటాడు కదా 6 నెలలు. ఆ 6 నెలలనే ఉత్తరాయణం అంటాము. అలాగే కర్కాటక రాశి నుంచి మళ్ళీ మకర రాశి వరకు అంటే ధనుసు రాశి వరకు ఆయన దక్షిణాయన పుణ్యకాలం అంటాం, దక్షిణాయన వైపు ప్రయాణం చేస్తుంటారు. ఈ 17వ తారీఖున చేసే పుణ్యం చాలా అంటే పుణ్యకాలం అంటాం. ఈరోజు చేసే దానాలు, జపాలు, స్నానాలు, ఇలా అనేక రకాలైనటువంటి మంచి మంచి పనులు చేయడం వలన చాలా చాలా మనకి విజయం కలుగుతుందని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. సో 17వ తారీఖు నాడు చాలా పవర్ఫుల్ అండి. విష్ణువుని ఆరాధించాలి. అలాగే శివాభిషేకాలు చేసుకోవడం వలన చాలా ఉన్నతంగా రాణిస్తారు. ముఖ్యంగా అమ్మవారి యొక్క ప్రభావం ఉంటుందండి. అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకోవడం వలన అమ్మవారి యొక్క అంటే లలితా సహస్రనామాలు అంటాం, మీకు తెలిసే ఉంటుంది. అలా చేసుకోవడం వలన 108 నామాలు ఉంటాయి కదా, ఆ లలిత సహస్రనామం చదవడం వలన ఇంటిలో ఉన్నటువంటి గృహంలో ఉన్నటువంటి పీడ తొలుగుతుందండి. అంతేకాకుండా ఈ పుత్రుల్లో కొంతమంది బాలారిష్టాలు అడుగుతారు, అరిష్టాలు అవన్నీ తొలగి దృష్టి దోషాలు కూడా పోతాయని చెప్పి మనకి తెలుసుకున్నాము. అది కరెక్ట్. లలితా సహస్రం చేసేవారికి, ఆంజనేయ స్వామి వారికి చేసేవారికి కూడా, ఆంజనేయ స్వామి అంటే మీకు తెలుసు, ఆంజనేయ స్వామి వారికి పూజించడం, అవి చేసేవారికి కూడా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అనడంలో సందేహం లేదు. బ్రహ్మాండ ఫలితాలు కలుగుతాయి.